1/2 భయ్యా. ఎవరిని 1 ఎవరిని 2? 1 + 1 2. అటు 1 వేసుకో, ఇటు 2 వేసుకో. ఒక రాధా ఇద్దరు కృష్ణులు. పోను నువ్వు కూడా జాయిన్ వెళ్ళి. డబ్బులు ఉంటే ఒళ్ళో వాలిపోతారు, డబ్బులు లేకపోతే కాలు పట్టించుకుంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు వాడిని ప్రేమించడం తప్పులేదురా. అబ్బాయిలు అందరు అంతత గడ్డం పట్టుకుంటారు లేకపోతే కాలు పట్టుకుంటారు. మీరు ఆ ఛాన్స్ కూడా ఇస్తారా? కాళ్ళు గడ్డం ఓయబ్బా. నైట్ అవుట్ బాయ్, నైట్ అవుట్. తల దగ్గర చంటి, కళ్ళ దగ్గర ఆర్పి. ఛాన్స్ ఇస్తే కింద కూడా నువ్వే ఉంటావు కదా. ఒకటి సోగ్గాడు, ఇంకోటి చిన్ని నాయన్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అందాన్ని ఆస్వాదించడం పురుషుల ప్రథమ లక్షణం. తాత చేతులు అద్భుతం చూసాయి, తాత చేతులు అద్భుతం చూసాయి. ఎండిన చేపకు సొరచాప దొరికినట్టుంది. అంటే ఆ పిల్ల కాళ్ళు నీకు సొరచాపలా ఉన్నాయా? ఇంకా తాత ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో నువ్వు ఆ తాత మనవడివే. చింత చచ్చినా పులుపు చావాలి ముసలోడికి. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే మరి. కాకకి చేతిలో ఏం లేదనుకుంటా, కట్టి అనుకుని పట్టుకుండు. ప్లీజ్. Why should boys have all the fun? నీ కాన్ఫిడెన్స్ లెవెల్కి ఇస్తారా నీకు చాక్లెట్? Guns are made of rules, but not girls. డివైడర్ నాకెదురొచ్చినా దానికే రిస్క్, నేను డివైడర్కి ఎదురెళ్ళినా దానికే రిస్క్. ఎక్కి పడేస్తా. అందరికి గట్టి చప్పటి కొట్టిన వీళ్ళకి. వాడు మొత్తం చెప్పిందా చిన్నగా తొడగొట్టుకున్నాడు, ఎవరికి దొరకకూడదని. నా దారి అడ్డదారి. ఇంకా ఏం దొడ్డిదారి అన్నావు కాదు. టీవీలో చంటి షో మిస్ అవుతుందని పరిగెడుతుంది. నా చాక్లెట్ కోసం నువ్వు బిస్కెట్ వేసావు కదా. బట్ అయినా సరే నన్ను మెచ్చుకున్న వాళ్ళకి నేను ఎప్పుడు చాక్లెట్ ఇస్తానమ్మా. అద్దడిన వెళ్ళడం, మాట్లాడడం ఆడవాళ్ళకి సాధ్యం. అడ్డదార వెళ్ళడం, అద్దడి చెప్పు. అడ్డదారిలో వెళ్ళడం, అడ్డదిడ తిరగడం, చెప్పబ్బా. అడ్డదిడ్డంగా వెళ్ళడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం ఆడవాళ్ళకే సాధ్యం. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చావు కోసం పోట్లాడుతున్న వాళ్ళని ఫస్ట్ టైం చూస్తాను. అమ్మాయికి మసాజ్ చేస్తున్నాను. నువ్వు కమెంట్ చెప్పినందుకు నేను ఇవ్వట్లేదురా. కమెంట్ ఏ రకంలో ఉందో అది స్టైల్ కూడా అలాగే ఉంది. అమ్మాయికి మసాజ్ చేస్తున్నారు, మసాజ్ కూడా అలానే ఉంటుంది మెల్లిగా. వీళ్ళిద్దరు ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు కానీ తర్వాత తెలుస్తుంది సంకనాకపోతున్నామని. దరిద్రాన్ని ఎవడైనా వద్దనుకోవాలి కానీ వీళ్ళిద్దరు కావాలనుకుంటున్నారు భయ్య. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయిల గురించి అబ్బాయిల గొడవ పడతారు. మా దరిద్రం. అమ్మాయిలు గొడవ పడ్డట్టు చరిత్రలో లేదు, ఉండదు కూడా. ఏ జన్మలో చేశాడో ఒక మగాడు చేసిన తప్పుకి ఇంత మంది మగాళ్ళకి శాపాలు తగిలినాయి. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అన్ని బరువులు మేమే పోయాలా, అన్ని బరువులు మేమే పోయాలా. మా ఆయన చంటి పిల్లడు అనే అమ్మాయి అనుకుంటుంది.
అమ్మాయి ఏ జన్మలో ఏ పాప చేసుకుందో ఏమో ఆ వాడిని మోయాల్సి వచ్చింది. ప్రేమ మాత్రం అనుకోరు మీరు. మడిపోను అవసరం ఉన్నప్పుడు ఎత్తేయడం, అవసరం లేనప్పుడు పడేయడం మా అమ్మాయిలకు అలవాటు. తల్లి ప్రేమ లాంటి ప్రేమ ఉన్న గర్ల్ ఫ్రెండ్ దొరకడం వాడు చేసుకున్న కోటి జన్మల పుణ్యం. నీకు ముందుందిరా ముసల పండుగ. కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. వై? ఇంకా బతకాలనుకుంటున్నా. కామెంట్ కి కాదురా, నువ్వు అడిగిన క్వశ్చన్ కి గుండె దాచుకున్నావురా నువ్వు. హ్యాపీ బర్త్డే. కాలేజ్ లో కళ్ళు తిరిగి పడిపోతే హెల్ప్ చేస్తుంది. అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోతే హెల్ప్ కి వెళ్తారు హెల్ప్ మీరు. చేస్తుంది. అది మేము నమ్మాలి. ఫోటో చూస్తున్నారు కదా. నువ్వు ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళ హెల్ప్ చేయడానికి? ఏ అబ్బాయికైనా పొరపాటున అన్ఫార్చునేట్లీ దొరకలే అలాంటి కళ్ళు తిరుగుతున్నాయన. ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా చేస్తారు, పడిపోయిన తర్వాత చేరేవి. ఇప్పుడు నన్ను పోయి ఇంకో 9 నెలలు నా బిడ్డను పంపిస్తా. ఓకే సూపర్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఆ ప్లేస్ లో నేనుంటే చెంపలు కాదు బుగ్గలు పట్టుకొని గుంజలు తీస్తా. మేడం గుంజిల లెక్క ఎక్కువైనా సరే కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఆడది ఉంది అంటారు కదా, ఇక్కడ ఫెయిల్యూర్ లో కూడా తన తోడు ఆడదే ఉంది. నీకు మ్యాటర్ అర్థం కాదు. వాడు ఫెయిల్ అవ్వడానికి కారణమే ఆడది. అలాంటి పనిష్మెంట్ ఇస్తే టీచర్ కి ఉపయోగం ఉందో లేదో కానీ వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగం భయ్యా. ఈ నిజాలు తీసుకున్నావు ఇలాంటిది? చిన్నప్పుడు ఒక 2 times అయింది. థర్డ్ టైం అయితే బాగుండేది. వెయిటింగ్. బ్యాడ్ టైం. కిస్మత్ బాగాలేకుంటే మనం ఏం చేయలేం. ఎప్పుడు చదువులేనా, అప్పుడప్పుడు ఇలాంటి పనిష్మెంట్స్ ఇస్తూ పిల్లలు ఎంటర్టైన్ చేయాలి. నువ్వు టీచర్ కదా, నీ దగ్గర చదువుకున్న పిల్లలు వృద్ధిలోకి వస్తారు మీలాగా. నువ్వు నాకు తెలిసి ఫిజిక్స్ టీచర్ అయ్యి ఉంటావు. అబ్సల్యూట్లీ రైట్. కానీ నీకు బయాలజీలో బాగా సబ్జెక్ట్ ఉంది. సాధారణంగా పనిష్మెంట్ ఇస్తే అలసట వస్తుంది, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే ఊపు వస్తుంది.